హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పనుల గురించి చూపించడం కోసం అని చెప్పి అయితే వచ్చామన్నమాట. మనం ప్రజెంట్ ఇప్పుడు E12 రోడ్లు అయితే ఉన్నాం అనమాట. నీరుకొండ నుంచి ఎర్రబాలెం వరకు ఈ జరుగుతున్న రోడ్డు పనులు మీకైతే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. అలానే మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, అమృత యూనివర్సిటీ అనమాట. ఈ అమృత యూనివర్సిటీ కూడా ఈ కన్స్ట్రక్షన్ కూడా అయితే కంప్లీట్ అయితే చేశారండి. మీరు చూడొచ్చు, మన అంతకుముందు అయితే వచ్చినప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ దీనికి సంబంధించిన స్టేటస్ ఎలా ఉందో మీరైతే ఇక్కడ చూడొచ్చు. అలానే E12 రోడ్డు మొత్తం కూడా మనం చూపిస్తాను. పనులు ఎంతవరకు జరుగుతుంది, ఈ రోడ్డు పనులు ఎలా జరుగుతుంది కూడా మీరు కూడా చూడొచ్చు. ఇంక వీడియోలోకి వెళ్దాం. ఒక లైక్ చేసి వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఇదిగోండి, ఇది వచ్చేసి అమృత యూనివర్సిటీ అనమాట. ఈ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఈ రెండు బిల్డింగ్స్ కూడా చాలా వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉందన్నది. మొత్తం ఈ వీడియోలో E12 రోడ్డుకి సంబంధించి వీడియో మొత్తం అయితే చూపిస్తాను. ఈ రోడ్డు పనులు మొదలు పెట్టారండి, ఆల్రెడీ జరుగుతున్నాయి అనమాట. కొన్ని చోట్ల డక్స్ నిర్మాణం పనులు, అలానే అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్ కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారండి. మీరైతే చూడొచ్చు, వీడియో పూర్తిగా అయితే చూడండి, మీకైతే అర్థమవుతుంది ఎలా ఉంది అన్నది కూడా. చూడండి, అంతకుముందు ఇక్కడ ఆల్రెడీ డక్స్ నిర్మాణం కోసం అయితే మొత్తం మెటీరియల్ అంతా పెట్టుకున్నారు. కానీ అప్పుడు పనులు జరగకపోవడం వలన మొత్తం అయితే ఇది సైడ్ పడేశారన్నమాట. ప్రస్తుతానికి ఇక్కడ గుంటలు తవ్వడం వలన నీళ్ళు అయితే వచ్చేసింది వర్షాలకి. ఇప్పుడు వాటిని క్లియర్ అయితే చేస్తున్నారన్నమాట. ఇదిగోండి, ఇక్కడ చాలా వరకు అయితే మొత్తం ఎంత క్లియర్ అయితే చేసుకొని రోడ్డు సదునైతే చేస్తున్నారండి మిషనరీతో. చూస్తున్నారు కదా. అలానే ఈ సైడ్ కేబుల్ లైన్ కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ విధంగా అయితే పనులు జరుగుతున్నాయండి. అలానే ఇటు సైడ్ కూడా మొత్తం క్లియర్ అయితే చేసుకుంటున్నారు అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ డ్రైనేజీ కోసం మొత్తం అంతకుముందు వేస్తే ఇప్పుడు ప్రజెంట్ తవ్వడం వలన నీరైతే వచ్చింది. అది తొలగించడం కోసం పనులు అయితే చేస్తున్నారు. అలానే ఇక్కడ కంకరతో పోసి ఒక లేయర్ అయితే పోసారన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. అలానే ఇటు సైడు ఈ కేబుల్ లైన్, ఈ డ్రగ్స్ నిర్మాణం కోసం ఈ పనులు గుంటలంతా తవ్వుకొని పనులు అయితే చేస్తున్నారండి. మీరు చూస్తున్నారు కదా, ఇటు పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పనులు అయితే చేస్తున్నారు అన్నమాట. ఇవి మన అంతకుముందు వచ్చినప్పుడు ఓన్లీ గుంటలు తవ్వి అయితే ఉన్నారు. ఇప్పుడైతే కింద ఫ్లోర్ కంకరతో అయితే ఎరైనంత బెండ్ చేసి ఇదంతా కంప్లీట్ అయితే చేశారన్నమాట. ఇక్కడ పనులు కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి. అండర్ గ్రౌండ్ డక్స్ నిర్మాణం పనులు, కేబుల్ లైన్ పనులు కూడా. ఈ రోడ్డుకు సంబంధించి బిఎస్ఆర్ కాంట్రాక్టర్స్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడైతే ఈ మిక్సర్ యూనిట్ని ఇక్కడ సెట్ చేస్తున్నారు. ఇది మొత్తం సెట్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా ఈ రోడ్డు పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతాయి అనమాట. ప్రజెంట్ ఎలా ఉంది అన్నదైతే మీకైతే చూపిస్తున్నాను. మన రాజధాని ప్రాంతంలో రోడ్డు పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనకి స్టార్టింగ్లో ఈ రోడ్డు పనులు అయితే కంప్లీట్ అయితే ఇంకా రాను ముందు ఇంకా రాజధాని పనులు అయితే వేగంగా అయితే జరుగుతాయి అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ మిక్సర్ యూనిట్కి సంబంధించి ఈ పనులు మిషనరీ చాలా వరకు అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఎలా ఉందో మీరు కూడా చూడొచ్చు. అలానే అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్ కి సంబంధించి కూడా మిషనరీ కూడా చాలా అయితే వచ్చింది. ఈ రోడ్డు ప్రజెంట్ ఎలా ఉందో మీరు కూడా చూడండి. ఇక్కడ ఎంత లెవెల్ అయితే చేస్తున్నారన్నమాట. కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దామండి. ఇటు కూడా మొత్తం ఇదంతా ఐరన్ బెండ్ చేసుకొని కింద డక్స్ నిర్మాణం చేస్తున్నారు.
అలానే కేబుల్ పైపులు కూడా పెట్టుకున్నారు అన్నమాట. అండర్ గ్రౌండ్ పైపులు తెచ్చారు. పనులు అయితే జరుగుతున్నాయి. ఇటు సైడ్ కూడా మొత్తం ఈ గుంటలు అయితే తవ్వడం కోసం పనులు అయితే చేస్తున్నారు. అలానే మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైపు కూడా వెళ్ళి చూద్దాం. అటువైపు కూడా ఎలా ఉంది ఏంటన్నది కూడా. ఇదంతా ఈక్వల్ రోడ్డే అండి. ఇక్కడ అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్ పైపులు కూడా మొత్తం తెచ్చారన్నమాట. భారీ పైపులు అయితే తెచ్చిపెట్టారు. మ్యాపింగ్ కూడా జరుగుతుంది. మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఇది కూడా కంకర అయితే పోసి లెవెల్ అయితే చేస్తున్నారండి. అంతకుముందు అంత గుంటల గుంటలకు అయితే ఉండేది. ఇప్పుడు అంతా లెవెల్ వారీగా అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఇదిగోండి, ఇది సిమెంటు కంకర కలిపిన అంతా పోసారు. కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం. చూసారు కదండి, మనం ఇప్పుడు అటు అమృత యూనివర్సిటీ వైపు నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చామన్నమాట. ఈ ఈట్వల్ రోడ్ లో ఈ విధంగా అయితే ఉంది. అలానే ఈ N9 రోడ్డు దగ్గర మనం అంతకుముందు ఈ సైడ్ డక్స్ ని మనం ఈ డ్రైనేజీ పనుల కోసం అయితే చూపించాం కదా. ఈ ప్రజెంట్ మొన్న పడిన వర్షాలకి వాటర్ అంతా వచ్చిందనమాట. ప్రజెంట్ ఇక్కడ వర్క్స్ అయితే ఏం జరగట్లేదు. ఇదండి ఈ వీడియోకి సంబంధించి. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అయితే చేస్తాను. మరొక అమరావతితో వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమరావతిలో జరుగుతున్న పనుల గురించి మీకు వివరంగా అయితే చూపిస్తాను.